ఈ మూవీ వచ్చేసి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద రన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రజెంట్ ఎలా ఉంది అండ్ ఎలా ఉంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫాదరు తన పిల్లల్ని ఎలా పెంచాలి అంటే అందరూ మంచిగానే పెంచుతారు, నేను అలా చెప్పడం లేదు. లైక్ కరెక్ట్ వే అంటే ర్యాంక్ రావడం ఇది కాదు, అసలు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా నేర్పించాలి, ఎలాగ వాళ్ళని సొసైటీలో సర్వైవ్ చేయాలి అనేది. నెక్స్ట్ యాజ్ ఎ స్టూడెంట్ అనేవాడు అసలు ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్గా చూపించింది. హే గాయ్స్, నేను మీ జాష్నవి. ఈ వీడియో వచ్చేసి ఒక మూవీకి సంబంధించింది అండ్ ఇది వచ్చేసి ప్రమోషన్ కాదు, రివ్యూ అంతకు మించి కాదు. అండ్ నేను ఈ మూవీని చూడాలని చూడలేదు. ఎలా చూసానంటే మా మమ్మీ చెప్పింది, మా మమ్మీ ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయరు, కానీ నేను కూడా షాక్. మా మమ్మీ ఏం చెప్పారంటే, జాను ఈ మూవీ బాగుందంట, చూడు ఒకసారి, ఇది ఒక స్టూడెంట్స్ లైఫ్ గురించి అంట, చాలా బాగుందంట, చూడు అని సజెస్ట్ చేశారు. నేను షాక్ అయ్యాను. నేను కూడా మా మమ్మీ ఎప్పుడూ చెప్పరు కాబట్టి ఓపెన్ చేశాను, జస్ట్ క్యాజువల్గా ఓపెన్ చేశాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత నేను ఆ మూవీకి చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ నేను ఈ మూవీలో ఏ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను, ఎక్కడ కనెక్ట్ అయ్యాను, ఎందుకు కనెక్ట్ అయ్యానో చెప్తాను. నేను వచ్చేసి వ్యాస్ సార్ అనే క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను. ఈ రోల్ని వచ్చేసి సుమంత్ గారు ప్లే చేశారు. నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే, ఈ క్యారెక్టర్ అంటే ఈ రోల్ వచ్చేసి యాజ్ ఏ ఫాదర్గా తన కొడుకుని సొసైటీలో ఎలాగా సర్వైవ్ చేయించాలి, తన ఫియర్ని ఎలా పోగొట్టాలి అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ని ఎలాగ నేర్చుకోవాలి అనేది నేర్పించారు. అండ్ యాజ్ ఏ టీచర్గా తన స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్కి ఉన్న పవర్ ఏంటి అండ్ ఎడ్యుకేషన్ని ఎలా నేర్చుకోవాలి అనేది నేర్పించారు. అండ్ ఎక్కడ కనెక్ట్ అయ్యాను ఏ సిచ్యువేషన్లో అంటే, అండ్ ఫస్ట్ ఈ మూవీ నేమ్ వచ్చేసి అనగనగా. ఇది వచ్చేసి అనగనగా అని మనం ఎక్కడ చెప్తాం, స్టోరీస్లో చెప్తాము. స్టోరీస్ స్టార్టింగ్లో అనగనగా అని స్టార్ట్ చేస్తాము. ఇదంతా వచ్చేసి స్టోరీస్ మీద డిపెండ్ అయింది, లైక్ కథల మీద డిపెండ్ అయింది. అంటే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు కథ అంటే దాన్ని ఒక స్టోరీలాగా మనం అనుకొని నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ మనకి ఎక్కువ గుర్తుంటుంది. సో అలాగా ఈ సిచ్యువేషన్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఒక స్కూల్లో టీచర్స్ లెసన్స్ చెప్తే పిల్లలు విని చదువుకొని ఎగ్జామ్స్ రాస్తారు, చాలామంది ఫెయిల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కొంతమంది వ్యాస్ సార్ దగ్గరికి ట్యూషన్కి వెళ్తారు. వాళ్ళు సార్ ఎలా చెప్తారంటే ఒక స్టోరీ లాగా, ఒక కాన్సెప్ట్ని స్టోరీ లాగా చెప్తారు. చెప్తే అక్కడ పిల్లలు కనెక్ట్ అయ్యి చదవడం స్టార్ట్ చేస్తారు, నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారు, అక్కడ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ టాపర్స్గా వస్తారు. అండ్ మూవీ దాకా ఎందుకు, మనల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనకి చదివినా గుర్తుండదు, కానీ ఒక మూవీని చూస్తున్నప్పుడు మనం చదివిన దానికన్నా మనం చదివింది 100% చదివితే మనకు 10% గుర్తుంటుంది. ఒక మూవీని 100% చూస్తే మనకి 75% ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే దాన్ని మనము విజువలైజ్డ్గా చూస్తాము అండ్ మనము దాన్ని ఒక స్టోరీ లాగా చూస్తాం కాబట్టి దానికి మనం కనెక్ట్ అయ్యి గుర్తుపెట్టుకోగలుగుతాము. అదే చదువును కూడా మనం ఒక స్టోరీ లాగా నేర్చుకుంటే అది మనకు అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి అర్థమవుద్ది నీట్గా. అండ్ ఆల్సో నాకు ఫాదర్ అండ్ సన్ రోల్ చాలా బాగా అనిపించింది. వాళ్ళ నాన్న చెప్తాడనమాట, నువ్వు నేర్చుకొని ఎగ్జామ్స్ రాయి, బట్టి కొట్టి రాయనక్కర్లేదు, రాసిన ఆ మార్క్స్ నీకు యూజ్ అవ్వవు అని చెప్తారు. నాకు అంటే అలాంటి డైలాగ్ వస్తుంది, ఆ డైలాగ్ దగ్గర నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ నేను ఆల్సో ఈ మూవీకి అందుకే కనెక్ట్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నాన్న తనని ఎలా ప్రిపేర్ చేస్తాడంటే స్టేజ్ ఫియర్ని పోగొట్టేలాగా, నెక్స్ట్ ఈ సొసైటీలో ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది చాలా బాగా నేర్పిస్తారు. అంతెందుకు, ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏమడుగుతారు, నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అండ్ నీ శాలరీ ఎంత అని అడుగుతారు. అండ్ ఎవరైనా నువ్వు చేస్తున్న జాబ్ నీకు ఇష్టముందా, నువ్వు చదువుతున్న చదువు నీకు ఇష్టముందా అండ్ నువ్వు ఏం నేర్చుకున్నావు, నీకు ఏ స్కిల్స్ వచ్చు అని ఎవ్వరూ అడగరు. ఈ మూవీ యొక్క మెసేజ్ వచ్చేసి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ నుంచి, రియల్ ఎడ్యుకేషన్ నుంచి ఏం నేర్చుకోవాలంటే ర్యాంక్స్ తెచ్చుకోవడం కాదు, లైఫ్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫాదరు తన పిల్లల్ని ఈ సొసైటీలో ఎలా సర్వైవ్ చేయించాలి అనేది. అండ్ ఇది వచ్చేసి ప్రమోషనల్ రివ్యూ కాదు, అండ్ యాజ్ అ స్టూడెంట్గా నేను చెప్తున్నాను, ఎందుకంటే మీరు స్టూడెంట్స్ కాబట్టి. ఇదైతే నేను వ్యూస్ కోసమో దేనికోసమో చేయడం లేదు. ఇది ఎందుకు చేస్తున్నానంటే నేను చేసిన ఈ ప్రయత్నానికి ఒక్క స్టూడెంట్ చేంజ్ అయినా చాలు, అందుకోసం చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈటీవీ విన్ యాప్లో ఉంది.
నేను చెప్తే కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు. మూవీ చూస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అందులో ఉండే మెసేజ్‌ని చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు స్టూడెంట్ అయితే. అండ్ ఈ టైంలో ఈ వీడియో మాకెందుకు అక్క అని మీరు అనొచ్చు. ఈ టైంలో ఎందుకు చేస్తున్నాను అంటే, మీరు నేను చాలామంది అంటే ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళ ఛానల్స్‌లో చూశాను. చీట్ కోడ్స్ అనేది చాలా పాపులర్ అయింది అందరికీ. సో, చాలామంది షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. షార్ట్ కట్స్ అనేవి ఈరోజు అంటే ఆ ఎగ్జామ్ వరకే ఉపయోగపడతాయి. తర్వాత మీకు నాలెడ్జ్ ఉండదు. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మీరు కానీ రాయాలనుకుంటే, లేదా అంతెందుకు మీరు బీటెక్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు నాలెడ్జ్ ఉండదు. ఆ షార్ట్ కట్స్ వల్ల ఇక్కడ ర్యాంక్ రావచ్చు. కానీ నాలెడ్జ్ ఉండదు మీకు ఇలా చదివితే. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. నేనైతే ఈరోజు సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షేర్ చేయండి. ఎందుకు అంటే అండ్ ఈ స్టోరీ వల్ల ఎవరైనా ఒక్కరైనా ఇన్స్పైర్ అవ్వచ్చు మీరు చేసిన షేర్ వల్ల.